నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త శకం ఆరంభమైంది. వాణిజ్య వివాదాలకు ముగింపు పలికే దిశగా రెండు దేశాలు చారిత్రాత్మక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి సంయుక్తంగా ముసాయిదా విడుదల చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సమగ్రమైన శాశ్వత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వైపు పురోగతిని చూపిస్తోంది. భారత్ అమెరికా ఈ ఫ్రేమ్వర్క్ ని త్వరగా అమలు చేస్తాయని రెండు దేశాలు తెలిపాయి. ఇది భారత్ అమెరికా భాగస్వామ్యానికి ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పాయి. ఇంతకీ ఈ ఒప్పందంలో ఏముంది? ఈ డీల్ లాభమా నష్టమా? మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు. భారత్ అమెరికా సంయుక్త ప్రకటన. ఇంతకీ వాణిజ్య ఒప్పందంలో ఏముంది? ఏ రంగాలకు ఎలాంటి లాభం ఉండనుంది? ఇంతకీ ట్రేడ్ డీల్తో లాభమా నష్టమా? ఈ ఒప్పందంతో జరగబోయేదేంటి? భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనికి సంబంధించి రెండు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. రెండు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర ఒప్పందాన్ని చారిత్రక విజయంగా అభివర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ తెరుస్తుందని, మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేస్తుందని చెప్పారు. ఎగుమతులు పెరగడంతో మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపడంతో పాటు తమ దేశం నుంచి ఇంధనం, గ్యాస్ ను దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. అయితే కేంద్రం మాత్రం ఈ విషయం మీద స్పందించలేదు. భారత్ అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి భారీ ఊతాన్నివ్వనుంది. అమెరికా లాంటి అగ్రరాజ్య మార్కెట్లు సులభంగా అందుబాటులోకి రావడంతో భారత్లో రైతులు, వ్యవస్థాపకులు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ ఒప్పందంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశముందన్నారు. ఆర్థిక ప్రయోజనాలతో పాటు సామాజిక మార్పునకు కూడా ఈ ఒప్పందం నాంది పలకనుందని, దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పారు. గ్లోబల్ సప్లై చైన్ను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని, సురక్షితమైన, నమ్మదగ్గ సరఫరా వ్యవస్థల ద్వారా ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని వివరించారు. నిజానికి ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని నెలలుగా భారత్ అమెరికా మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ డీల్ తరువాత భారత్ అమెరికా మధ్య 10 కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. మొదటిది టారిఫ్లు 18% తగ్గింపు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్లను 18% తగ్గిస్తుంది అమెరికా. వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహ అలంకరణ వస్తువులు, హస్తకళా ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాలపై టారిఫ్లు తగ్గనున్నాయి. మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తరువాత అమెరికా మరికొన్ని భారతీయ వస్తువులపై టారిఫ్లను తొలగిస్తుంది. జనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాల్లాంటి వాటిపై పూర్తిగా సుంకాలను తొలగించనుంది. రెండవది అమెరికా వస్తువులపై టారిఫ్లు తగ్గింపు. డీల్లో భాగంగా అమెరికాకు కూడా భారత్ పెద్దపీట వేసింది. యుఎస్ పారిశ్రామిక వస్తువులపై, అనేక రకాల ఆహార వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లను రద్దు చేయడమో లేదంటే తగ్గించడమో చేయనుంది. వీటిలో పశుగ్రాసం, పశువుల మేత కోసం ఉపయోగించే ఎర్రజొన్నలు, ట్రీనట్స్, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ లాంటివి ఇందులో ఉన్నాయి. మూడో మార్పు భారత వ్యవసాయ రంగానికి రక్షణ. ఈ డీల్తో భారతీయ రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. నాలుగవది $500 బిలియన్ కొనుగోళ్లు.
వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుంచి $500 బిలియన్ అంటే 42 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది భారత్. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, మార్కెట్ అవకాశాలను భారీగా పెంచుతుందని కేంద్రం చెబుతోంది. 5వది కీలకమైనది రష్యా ఆయిల్ ఒప్పందం రద్దు. రష్యా నుంచి చమురు దిగుమతిని భారత్ నిలిపేస్తుందని ఈ మధ్య వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని, రాబోయే 10 ఏళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తరిస్తుందని వివరించింది. అయితే భారత్ మాత్రం ఈ ప్రకటనపై అధికారికంగా స్పందించలేదు. ఇంధన భద్రతను కాపాడుకోవడమే ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. 6వది భారతీయులకు విస్తృత మార్కెట్. ఈ డీల్ ఇండియన్ ఎక్స్పోర్టర్లకు, మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, రైతులు, మత్స్యకారులకు $30 ట్రిలియన్ అంటే సుమారు 2500 లక్షల కోట్ల భారీ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్రం చెబుతోంది. 7వ మార్పు స్పెషల్ మార్కెట్ యాక్సెస్. కీలక రంగాల్లో పరస్పరం ప్రత్యేక మార్కెట్ యాక్సెస్ ఇవ్వడానికి రెండు దేశాలు అంగీకరించాయి. గతంలో జాతీయ భద్రత కోసం కొన్ని విమాన విడిభాగాలపై అమెరికా టారిఫ్లు విధించింది. ఇప్పుడు వాటిని తొలగించనుంది. ఇక ఆటోమొబైల్ భాగాలు, జనరిక్ ఔషధాల విషయంలో భారత్కు ప్రత్యేకమైన రాయితీలు లభిస్తాయి. 8వది డిజిటల్ అండ్ టెక్నాలజీ వాణిజ్యానికి బూస్టింగ్. డిజిటల్ ఒప్పందంలో ఉన్న అడ్డంకులను రెండు దేశాలు పరిష్కరిస్తాయి. జీపీయూలు, డేటా సెంటర్ వస్తువులతో సహా సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచుతాయి. ఉమ్మడి సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరిస్తాయి. 9వది నాన్ టారిఫ్ అడ్డంకుల తొలగింపు. వాణిజ్యానికి అడ్డుగా ఉన్న నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. అమెరికాకు చెందిన వైద్య పరికరాలు, ఐసీటీ వస్తువులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఎంతో కాలంగా ఉన్న అడ్డంకులను భారత్ రివ్యూ చేయనుంది. 6 నెలల్లో సులభమైన మార్కెట్ యాక్సెస్ కల్పించేందుకు అంగీకరించింది. ఇక 10వది వాణిజ్య విస్తరణకు మార్గం. మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు, పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేసేందుకు ఓ వేదిక సిద్ధం చేస్తుంది. అంటే భవిష్యత్లో టారిఫ్లను మరింత తగ్గించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం 4 నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రైతు ప్రయోజనాలు, వ్యవసాయ ఉత్పత్తులు కీలకంగా కనిపించాయి. నిజానికి ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతోనే ఇన్నాళ్లు చర్చలు ఫలించలేదు. కట్ చేస్తే ఇప్పుడు సక్సెస్ అయిన డీల్తో రైతులకు లాభమా, నష్టమా? కేంద్రం ఏమంటోంది? అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అసలు చెప్తుందేంటి? ఈ వాణిజ్య ఒప్పందంతో రైతులకేంటి? ట్రేడ్ డీల్ అగ్రికల్చర్కు ఊరటనిచ్చిందా? మోదీ సర్కార్ తీసుకున్న జాగ్రత్తలేంటి? రైతులకు ఈ డీల్ వరంగా మారబోతోందా? ట్రేడ్ డీల్పై వినిపిస్తున్న అభిప్రాయాలేంటి? అమెరికా భారత్ డీల్తో ఇప్పుడు అందరి ఆసక్తి వ్యవసాయ రంగం మీదే. నిజానికి ఈ విషయంలోనే నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ డీల్తో రైతన్నకు జరిగేదేంటనే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఒప్పందం ద్వారా భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికాలో 0 డ్యూటీ లభించనుంది. అంటే రైతులు ఎలాంటి అదనపు పన్నుల భారం లేకుండా ఎగుమతి చేసుకోవచ్చు. టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనె లాంటివి ఎలాంటి టారిఫ్ లేకుండా అమెరికా మార్కెట్లోకి ఎంట్రీని సొంతం చేసుకున్నాయి. వీటితో పాటు అరటి, మామిడి, జామ, అవకాడో, కివి, పైనాపిల్, పుట్టగొడుగులు, బార్లీ, జీడిపప్పు, ఆరికా నట్స్, బ్రెజిల్ నట్స్, వెజిటబుల్ వ్యాక్స్ సహా కొన్ని బేకరీ ఉత్పత్తులు, తృణధాన్యాలకు కూడా పన్ను మినహాయింపు లభించింది. ఇది మన రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ను పెంచుతుందని కేంద్రం అంటోంది. ట్రేడ్ డీల్ ఒప్పందంలో భాగంగా భారతీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోధుమలు, బియ్యం, పప్పులు, డైరీ ఉత్పత్తులు, చికెన్ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం, పొగాకు లాంటి దిగుమతులపైన ఎలాంటి టారిఫ్ తగ్గించలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 86% మంది సన్నకారు రైతులకు ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. మరోవైపు అమెరికా మార్కెట్లో సుంకాలు తగ్గడంతో భారతీయ రైతులు ఉత్పత్తి చేసే పండ్లు, కూరగాయలు, బియ్యం, రొయ్యలు, మసాలాలకు అమెరికాలో మంచి మార్కెట్ అయ్యే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు అమెరికా ఉత్పత్తి చేసే జెనెటికల్లీ మోడిఫైడ్ మొక్కజొన్న, సోయాబీన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఒప్పుకోలేదు.
ఈ ఒప్పందంతో భారతీయ రైతులకు అమెరికాకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశాలు మెరుగుపడగా అమెరికన్ రైతులు భారతీయ మార్కెట్లో విస్తరించేందుకు వీల్లేకుండా పోయింది. ఓవరాల్ గా భారత్ అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం మన దేశీయ వ్యవసాయ రంగానికి గొప్ప ఊరటను అందించింది. ఈ ఒప్పందంలో అమెరికా భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న దిగుమతి సుంకాలను గతంలో ఉన్న 50% నుంచి ఏకంగా 18% తగ్గించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి మన ఎగుమతిదారులకు భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ భారీ రాయితీలను పొందుతూనే భారతదేశ అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం దెబ్బతినకుండా జాగ్రత్త పడింది. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ తన వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల్లో ఎలాంటి దిగుమతి రాయితీలను ప్రకటించలేదు భారత్. అమెరికాలో వ్యవసాయం భారీ సబ్సిడీలతో నడుస్తుండటంతో అక్కడి నుంచి తక్కువ ధరకే ఉత్పత్తులు భారత్కు వస్తే మన చిన్న సన్నకారు రైతులు నష్టపోయే ప్రమాదముంది. ఈ ముప్పును ముందుగానే గుర్తించిన కేంద్రం సుమారు 70 కోట్ల మందికి ఆధారమైన వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్ దిగ్గజాల నుంచి కాపాడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ ప్రస్తుతం $51 బిలియన్ అంటే 4,62,000 కోట్ల విలువైన వ్యవసాయ ఎగుమతులు చేస్తోంది. ఈ కొత్త ఒప్పందంతో రానున్న 4 ఏళ్లలో ఈ ఎగుమతులను $100 బిలియన్ చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. సుగంధ ద్రవ్యాలు, బియ్యం, టీ, కాఫీ, పండ్లు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేందుకు ఈ టారిఫ్ తగ్గింపు రైతులకు ఓ వరంగా మారనుంది. దేశంలోని రైతుల జీవనోపాధికి ఎటువంటి ముప్పు కలగకుండా అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం భారత్ సాధించిన చారిత్రక విజయమనేది విశ్లేషకుల అభిప్రాయం.